గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త విజయసాయిరెడ్డి అలాగే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా సస్పెండ్ అయినటువంటి శాంతి గారికి సంబంధించినటువంటి వార్త. సో దీనికి సంబంధించే ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తనకే సంబంధం లేదని, దీంట్లో కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఆయన కూడా మాట్లాడటం జరిగింది. సో దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మీడియా అనేది ఒక వార్త వచ్చినప్పుడు, అది కూడా వ్యక్తిగతమైనటువంటి వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని సంప్రదించి అందులో వాస్తవాలు ఏంటని తెలుసుకున్న తర్వాత, విచారించుకున్న తర్వాత ప్రసారం చేయాల్సి ఉంటుందని, కానీ అలా కాకుండా మీడియా నేరుగా వార్తలను ప్రసారం చేస్తుందని, పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తుందని, ఇక అదే పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారనుకుంటే ఇంకా వరస్ట్గా ఒక ఛానల్లో ఒక సీఈఓనే వచ్చి డిబేట్లో కూర్చుని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం మీద డిబేట్లు పెట్టడం, ముసలోడిలో ఇంత విషయం ఉందా అంటూ మాట్లాడటం, ముసలోడే కానీ మామూలుగా లేదని చెప్పి మాట్లాడటం, ఇలా ఒక రకమైనటువంటి భాషను ఏ విధంగా ఉచ్చరిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, అసలు సీఈఓ ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, కక్షగట్టి మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఒక రాజకీయంగా ఒక వ్యక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయటం కోసం మానసికంగా హింసిస్తున్నారని చెప్పి ఆయన చాలా సీరియస్ అవ్వటం జరిగింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది.